డాగ్ సతీష్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆయన్ను ఇంటి నుంచి అర్ధరాత్రి సరిగ్గా 2:35 జరిగినటువంటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలోన అతన్ని బయటికి ఇంటి సభ్యులందరూ కలిసి సాగనంపేశారు. ఈ వారం బిగ్ ట్విస్టులు ఉంటాయి, గుంపులుగా వెళ్ళొచ్చు, లేదా ఇద్దరిద్దరు వెళ్ళొచ్చు, నామినేషన్ ఎలాగైనా జరగవచ్చు అని బిగ్ బాస్ మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. మొదటి నుంచనే కాదు, కిచ్చా సుదీప్ గారు ప్రారంభపు ఎపిసోడ్లోనే గత వీక్ ఎపిసోడ్లో కూడా ఆయన చెప్పిన మాట అదే. ఏంటి అంటే, మీలో ఉన్న వాళ్ళు సగం మంది బయటికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసారి బిగ్ బాస్ సీజన్ డిజైనే ఈ రకంగా చేశారు. మరి ఇది జనాలకు ఎంతవరకు నప్పుతుంది, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, బిగ్ బాస్ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్టే డిఫీట్ అయిపోతుందా, ప్రజల్లోన కంటెస్టెంట్ల పేర్లు రిజిస్ట్రేషన్ అయ్యే లోపల వాళ్ళు ఇల్లు దాటేస్తున్నారా, ప్రజలు వాళ్ళను గుర్తుంచుకొని ఓట్లు వేసే లోపుగానే వాళ్ళు ఇల్లు చేరుకుంటున్నారా, ఇవన్నీ కూడా అందరిలోనూ తలెత్తుతున్నటువంటి సందేహాలు. నిజమే, కాకపోతే చూద్దాం ఈ డిజైన్ ఎలా ఉంటుంది, వర్కౌట్ అవుతుందా ఏంటి ఏం కథ అని. తెలుగు బిగ్ బాస్ సీజన్లో కూడా అంటే 5 వారాల తర్వాత 6 వైల్డ్ కార్డ్స్ వచ్చారు. 5 వారాల తర్వాత 6 వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఇక్కడ అలా కాదు, 3వ వారంలోనే అయిపోయింది. ఈ 3వ వారం రేపటికి ముగిసిపోతుంది. గ్రాండ్ ఫినాలే చాప్టర్ 1 అని టీవీలో ప్రత్యక్షం అవుతూనే ఉంటుంది ఇంట్లోన. సో గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయిపోతుంది. అది బహుశా 2 రోజులు ఉంటుంది, శని ఆదివారాలు ఉంటుంది. ఈ శని ఆదివారాల్లోన ఎంతమంది లోపలికి వస్తారు, ఎంతమంది బయటికి వెళ్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, టాస్కుల ట్విస్ట్. నిన్నటి దాకా వరుస వెంబడి అన్ని టాస్కులు జరుగుతూ వచ్చాయి. అంటే ఏంటి, మనకు మొట్టమొదట 4 ఫైనలిస్టులు ఉన్నారు. 4 ఫైనలిస్టులు ఎవరెవరు? అశ్విని గౌడ్, కాక్రోచ్ సుధీర్, ఆ తర్వాత గిల్లీ, మాళ, ఆ తర్వాత స్పందన. ఈ 4 మాళా, స్పందన వీళ్ళిద్దరినీ కూడా ప్రజలు ఓట్లు వేసి సేవ్ చేసి ఫైనలిస్టుల దాకా తీసుకెళ్లారు. ఇదే అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా చెప్పాలంటే మాళ కొద్ది వరకు ఆడగలుగుతున్నాడేమో కానీ స్పందన పైన ఇంట్లోన విపరీతమైన నెగిటివిటీ ఉంది. కారణం, ఆమె అసలు ఏమీ ఆడట్లేదు, ఆమె మాట్లాడట్లేదు, సింపతి గెయిన్ చేస్తుంది. కాక్రోచ్ సుధీర్ ఒకటే మాట అన్నాడు, కాక్రోచ్ సుధీర్ కాదు, ధ్రువంత్ ఒకే మాట అంటాడు, అసలు ఆమె ఇంటిలోకి రావడమే ఒకరి దయాదాక్షిణ్యం భిక్షతో వచ్చింది. ధనుష్ తలుసుకోకుండా ఉంటే ఆమె ఇంట్లోకి వచ్చేదే కాదు. అలాంటిది వచ్చిన ఆమెను ఊరికి కూర్చోబెట్టకుండా ఆమె సింపతి కార్డు ప్లే చేస్తూ ఏమాత్రం ఆడకుండా పుల్లలు పెడుతూ ఇంత దాకా వచ్చింది. ఆమె ఇంట్లో ఉండడం వేస్ట్ అని గట్టిగా నమ్మిన వారు ఎవరు అంటే కనుక ధ్రువంత్. అలాంటి ధ్రువంతే ఇవాళ మిడ్ వీక్ ఎలిమినేషన్లోన డాగ్ సతీష్ని బయటకు పంపించడానికి ఒప్పుకున్నాడు. సో ఈ డాగ్ సతీష్ని బయటికి పంపడానికి ఆ ప్రక్రియ అద్భుతంగా సాగింది. ఏంటి అంటే కనుక మొదటంతా సరదాగా సాగింది. అంటే ఇప్పుడు మీకు చెప్పాలి, ఫైనలిస్టులు ఇప్పుడెవరు ఉన్నారని చెప్పాలి. స్పందన, ఆ తర్వాత మాళ, వీళ్ళిద్దరూ ఉండేవారు కదా. అయితే వరుస వెంబడి టాస్కులు జరిగినప్పుడు కావ్యకు, ఆ తర్వాత రషికాకు మధ్య హోరాహోరి పోరు పడింది ఫైనలిస్టుల కోసం. సో వాళ్ళిద్దరూ గట్టిగా పోరాడినప్పుడు బిళ్ళల మార్పిడి అంటే అటు ఇటుగా ఫ్లిప్ చేసేటువంటి ప్రక్రియలోన రషిక గెలుస్తుంది. రషిక గెలిచిన తర్వాత ఆమెను విన్నర్గా, ఆ టాస్క్ విన్నర్గా చెప్తారు. ఆ టాస్క్ విన్ అయిన తర్వాత ఆమెకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఛాలెంజ్ చేసేటువంటి సందర్భం వచ్చింది. ఏంటి అంటే, మీరు ఇంతవరకు కూడా ధ్రువంత్ ఏమీ ఆడట్లేదు అని అంటున్నారు కాబట్టి అతన్ని ఛాలెంజ్ చేస్తారా, లేదా వేరే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? మీరు ఎవరితో ఛాలెంజ్ చేస్తారో వాళ్ళతో కలిసి ఇంకొక టాస్క్ మీరు ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ఆడితే మీకు ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఆల్రెడీ మీరు ఫైనలిస్ట్లో ఉన్నారు, ఇప్పుడు ఈ టాస్క్ ఆడితే మీకు ఇమ్యూనిటీ వస్తుంది. నేరుగా మీరు టాప్ 4లోనూ మీరు ఉంటారు, టాప్ ఫైనలిస్టులు మీరు ఉంటారు అని చెప్పారు. సో అప్పుడు ఏమైపోయింది, అలాగే చెప్పారు, ఈ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళు ఫైనలిస్ట్లో ఉంటారు, ఓడిపోయిన వాళ్ళు ఆ ఫైనలిస్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు అని. సో ఈ విధంగా అందరితో కూర్చొని ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి అన్నప్పుడు అందరితో కూర్చొని ఆలోచించినప్పుడు అభిషేక్ సరిగా ఆడట్లేదు అని ఆమె నామినేట్ చేసింది కాబట్టి మళ్ళీ నువ్వు అభిషేక్తో వేసుకుంటావంటే అప్పుడు ఆమె అభిషేక్ ధ్రువంతే. సో ఈ ధ్రువంతో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎవరితో పోటీ పడితే నువ్వు నెగ్గుకు రాగలవు అని అభిషేకు, అశ్విని, ఆ తర్వాత మంజు భాషిని, వీళ్ళు 3 కలిసి కూర్చొని ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తారన్నమాట. అలా కాదు, ఇలాగా జాగ్రత్తగా ఆడాలి, ఇది నీకు చివరి అవకాశం, ఈ టాస్క్లో నువ్వు గెలిచి తీరాలి, గెలిస్తే తప్ప నీకు వేరే దారి గత్యంతరం లేదు. అలాంటప్పుడు ఒక వీక్ క్యాండిడేట్ని నువ్వు ఎన్నుకున్నావు అనుకో, గెలుపు సులువైపోతుంది. అన్నప్పుడు
వాళ్ళందరి నిర్ణయం ప్రకారం స్పందనను ఆమెను ఆప్ట్ చేసుకుంటుంది. స్పందనకు మంజు భాషను చెప్పేది చాలా అద్భుతమైన కాజ్ చెప్తుంది. ఏంటంటే స్పందన కూడా స్ట్రాంగ్ కాంటెస్టెంటే లేదని కాదు, కాకపోతే ఆమెకి ఇప్పటి వరకు ఏ టాస్క్లో ఆడడానికి కూడా అవకాశం రాలేదు. ఇప్పుడు మొట్టమొదటి అవకాశం ఈ టాస్క్లో వస్తుంది కాబట్టి ఈ టాస్క్ను అర్థం చేసుకొని ఆడే లోపల మీరు గెలిచే అవకాశం ఉంది. అదే కావ్యాన్ని తీసుకున్నాం అనుకో, ఆల్రెడీ ఆమె టాస్క్ మోడ్లో ఉంది, ఇప్పటిదాకా నీకు ఫైనల్ దాకా పోటీ ఇచ్చింది, ఇప్పుడు ఆమె మళ్ళీ పోటీ ఇచ్చి నిన్ను ఓవర్టేక్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి స్పందననే తీసేసుకున్నప్పుడు అందరూ చెప్పిన విధంగా స్పందనను ఛాలెంజ్ విసురుతుంది. సో స్పందనకు ఈమెకు మధ్య ఘోరంగా జరుగుతుంది అన్నమాట. సో సరే జరుగుతుంది. ఈ పోటీలోనే ఏంటంటే అదే ఒక స్టిక్కు ఒక సిలిండర్ లాగా ఉంటుంది. ఆ సిలిండర్ పట్టుకుని జిగ్జాగా ఉన్నటువంటి పైన జిగ్జాగా ఉన్నటువంటి సందుల నుంచి వెళుతూ అక్కడ ఒక క్రాస్ ఉంటుంది. ఆ చివర 4 మూలల్లోనూ, ఆ చతురస్రంలో 4 మూలల్లోనూ ఫ్లిప్ ఒక ఇదిలాగా ఉంటుంది, స్టాండ్ లాగా ఉంటుంది. ఆ స్టాండ్ పైన దాన్ని పెట్టాలి. ఆ స్టాండ్ పైన పెడితే కనుక ఎవరు మొదట పెడతారో వాళ్ళు గెలిచినట్టు లెక్క. ఇక్కడ ఖచ్చితంగా రషికనే గెలిచిపోతుంది. ఎందుకంటే ఆమె ఆల్రెడీ అదే ప్రాక్టీస్లో టాస్ మోడ్లో ఉంది. స్పందన దాన్ని అర్థం చేసుకుని ఆడే లోపల ఆట అయిపోతుంది. సో షీ విల్ బీ ది విన్నర్. ఎప్పుడైతే ఆమె గెలుస్తుందో వెంటనే ఆమె ఫైనలిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి స్పందన బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు స్పందన కూడా నామినేషన్లో ఉంది. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఫైనలిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే కనుక అశ్విని గౌడ్, కాక్రోచ్ సుధాకర్, మాళు, ఆ తర్వాత రషిక, వీళ్ళు నలుగురు కూడా ఫైనలిస్టులుగా గ్రాండ్ ఫినాలే దాకా వెళ్ళిపోయారు. అక్కడ ఏమవుతుందని చూడాలి. వీళ్ళు కంటిన్యూ అవుతారా, లేకుంటే వీళ్ళకి ఏమైనా ప్రైజ్ మనీ ఇచ్చేసి పంపించేస్తారా, వీళ్ళ మధ్య ఏమైనా టాస్కులు పెడతారా అనేది మనం చూడాల్సి ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు, సెకండ్ ఫైనలిస్టులు ఎవరు, అట్లా ఏమైనా లిస్ట్ అవుట్ చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో పెద్దగా చెప్పుకోదగింది ఏమీ లేదు. అంత అలా 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 సాగిపోయింది. ఏంటంటే కనుక ఫైనలిస్టులను ప్లీజ్ చేయడం, ఎందుకంటే ఒక పార్టీ అరేంజ్ చేసి ఉంటారు. ఆ పార్టీలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే గ్రాండ్ పార్టీలోన ఉన్న నామినేట్ అయినటువంటి వారిలోనూ 3 గుంపులుగా చేసి వాళ్ళ మధ్య ఫన్నీ టాస్కులు, ఎంటర్టైన్మెంట్ టాస్కులు పెడతారు. ఈ ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లోన చంద్రప్రభ టీం విన్ అవుతుంది. వాళ్ళు వీళ్ళతోన ఫైనలిస్టులతోన పార్టీలో జాయిన్ అవుతారు. మిగిలిన 2 గుంపులు కూడా లోపల ఉండిపోతారు. ఇది వీటన్నిటికి మించి ట్విస్ట్ ఏంటంటే ఈ పార్టీ మోడ్ అంతా అయిపోతుంది, అందరూ హ్యాపీగా పడుకుంటారు, త్వరగా లైట్లు ఆఫ్ చేసేస్తారు. అక్కడికి అశ్విని అంటుంది, ఏంటి ఇంత త్వరగా లైట్లు ఆఫ్ చేస్తారు, బహుశా రేపు పొద్దున్న త్వరగా లేపి టాస్కులు పెడతారేమో అని అనుకొని వాళ్ళు దుప్పటి కప్పుని పడుకునే లోపల సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగిన వెంటనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, అందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో నిలబడండి అని. ఈలోగా అక్కడంతా స్టాండ్ల పైన వాళ్ళ బొమ్మలు అతికించినటువంటి ఫ్రేమ్ ఉన్నటువంటి స్టాండ్లు ఉంటాయి. ఆ స్టాండ్లన్నీ వరుసగా పెట్టింటారు. సో ఆ వరుసగా ఉన్నటువంటి ఆ స్టాండ్లు 13 స్టాండ్లు ఉంటాయి. ఆ 13 స్టాండ్ల దగ్గర వరుసగా జనాలు వాటి ఎదురుగా నిలబడి ఉంటారు. ఏంటి అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ ఇంట్లో ఎవరు ఉండడానికి మీకు ఇష్టం లేదనిపిస్తుందో వాళ్ళ బొమ్మను తీసి డోరుకు ఒక అడుగు ముందులోన అట్లా జరుపుకుంటూ పోవాలి. ఇలా జరుపుకుంటూ పోయినప్పుడు చివరి అభ్యర్థి కాజ్ చెప్పి నామినేట్ చెప్పి వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ముందుకు స్టాండ్ తీస్తారో అది డోర్కు దగ్గరగా ఎవరిది ఉంటుందో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. సో అలా బయటికి వెళ్ళిపోతారు అన్న దాంట్లో అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఒక కాక్రోచ్ సుధీర్ మాత్రమే స్పందన గురించి మాట్లాడతారు. ఆ తర్వాత అశ్విని స్పందన గురించి మాట్లాడతారు, ఒకరిద్దరు స్పందన గురించి చెప్తారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 99% ఓట్ ఫర్ డాగ్ సతీష్ టు ఎలిమినేట్ ఫ్రమ్ ది హౌస్. సో అందరి మాట ప్రకారం పోయి డోర్ దగ్గర నిలబడిపోతారు. డోర్ తెరుస్తారు. డోర్ తెరిచినప్పుడు డోర్ ఎదురుగా ఒక స్టాండ్ ఉంటుంది, అందులోన ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ తీసి చదువు అంటారు. డాగ్ సతీష్ని బయటకు పంపించేసి ఆ కవర్ తీయనంటే ఆ కవర్లో ఏముంటుంది, ప్రజల నిర్ణయమే అంతిమ నిర్ణయము. అంటే మీరు ఏమి కాజెస్ చెప్పి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పినా కూడా ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఉంచితే మాత్రం మీరు ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళే ఆ సందర్భం రాదు అని బిగ్ బాస్ స్పష్టంగా చెప్తారు. ఆ తర్వాత కొద్ది క్షణాలు ఆగిన తర్వాత అందరి ఓట్ల ప్రకారం, అంటే జనతా వేసిన ఓట్ల ప్రకారం, ఆ తర్వాత ఇంటి వాళ్ళ అభిప్రాయం, ఈ రెండు ఒకటే అయ్యాయి కాబట్టి మీరు ఇంటి నుంచి బయటికి రండి అని చెప్తారనమాట. సో ఆ విధంగా ఎలిమినేట్ అయిపోయి ఇంటి నుంచి నిష్క్రమించేస్తారు. సో అట్ అబౌట్ 4:30 2:35 ప్రారంభమైన ఈ ప్రక్రియ 4:30కు ముగుస్తుంది. ఉదయం తెల్లారుజామున 4:30 గంటలకు డాగ్ సతీష్
బిగ్ బాస్ హౌస్ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఇంట్లో వచ్చే ముందు బయట ఇచ్చిన ఇంటర్వ్యూలోన నేను చాలా అద్భుతంగా ఆడతాను, నా లెక్క వేరు, నేను ఆడే తీరే వేరు, చూసుకోండి నా తడాక అని చెప్పినటువంటి డాగ్ సతీష్ నిజంగా కూడా అతను ఏమీ ఆడలేదు, కన్వీనియంట్గా ఉన్నారు. చివరికి ఆయన్ని ఫైనల్ టాస్కుల నుంచి బయట పెడితే స్పందన వీళ్ళు బయట పెట్టినప్పుడు కూడా కన్వీనియంట్గా ఫీల్ అయిపోయాడు. నాకు ఆడడం తప్పిందిలే, శ్రమ తప్పిందిలే, లేకుంటే కింద పడితే కాళ్ళు చేతులు తగిలేవని. బహుశా ఆయన వయసు రీత్యా ఆయన అలా అనిపించిండొచ్చేమో. వయసు రీత్యా అనుకుంటే కనుక మంచు భాషలు ఉంది, మంచు భాషలు కూడా అంత వయసే చిన్న పిల్లేం కాదు, కానీ ఆమె ఆడుతుంది, ఆమె చెబుతూ ఉంది. సో ఇలాగా అయిపోయింది. కాకపోతే ఈ 2 రోజుల్లో కూడా ఇంకా ఏమైనా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందా, లేదా ఈ వీక్ ఎండ్లో ఎవరెవరు వెళ్ళిపోతారు అంటే కొన్ని పేర్లు అయితే స్పష్టంగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వారం గ్రాండ్ ఫినాలే చాప్టర్ 1 స్టేజ్ పై నుంచి ఇంటికి వెళ్ళిపోయే వారిలోన మనకు వినిపిస్తున్నటువంటి పేరు డాగ్ సతీష్ పేరు వినిపించింది, ఆయన బయటకు వెళ్ళిపోయారు. చంద్రప్రభ పేరు వినిపిస్తుంది, అంటే ఆయన వీక్ క్యాండిడేట్ సరిగా టాస్క్ ఆడట్లేదని ఆయన పేరు వినిపిస్తుంది. మల్లమ్మ పేరు కూడా వినిపిస్తుంది. మనకు అనిపించవచ్చు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, మళ్ళీ మల్లమ్మ ఎట్లా ఎలిమినేట్ అవుతుంది అంటే ఆమె ఉత్తర కర్ణాటక నుంచి వచ్చింది. కానీ ఇదే ఉత్తర కర్ణాటక నుంచి వచ్చినటువంటి మాಳು ఆల్రెడీ బాగా ఆడుతున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, ఆయన స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. రూరల్ ఏరియాస్ నుంచి ఇద్దరిని రిప్రజెంట్ చేసేది బదులు ఒకరిని రిప్రజెంట్ చేస్తే చాలు అని జనాలు అనుకున్నా, బిగ్ బాస్ అనుకున్నా కూడా ఎవరిని బయటికి పంపించాలంటే మల్లమ్మ బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మల్లమ్మ బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రప్రభ బయటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అంటే రేర్ చంద్రప్రభ. ఆ తర్వాత మంజు భాషిని కూడా బయటికి వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అలాగే అశ్విని ఈమె కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇలా కొంతమంది ఒక 3-4 బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 5గురిని ఆల్రెడీ ఒకరు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా 4గురిని బయటికి పంపించేసి 5గురు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మరో 6గురిని లోపలికి తీసుకొని వచ్చి ఆటను కంటిన్యూ చేస్తారా, ఏం చేస్తారు అనేది వెండి తెరపైన మనం వేచి చూడాల్సిన అంశం. చూద్దామంట ఈ బిగ్ బాస్ అంటే ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, క్లమ్జీగా ఉంది, అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఏ క్షణాన ఏం చెప్తారో ఏం చేస్తారో. ప్రతి గేమ్లో కూడా చూడండి, మీరు కవర్లు తీయమంటారు, ఆ కవర్లో ఏమో పెట్టింటారు, థింక్ స్మార్ట్ అంటారు, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు, ఏదేదో చెప్తున్నారు. మొత్తానికి ట్విస్ట్ల పేరుతో అంటే ఏంటి, బిగ్ బాస్ టీం ఈసారి ఎలాగైనా ట్విస్ట్ల పైన ట్విస్ట్ పెట్టాలి అనే నెపంతోనే ట్విస్టులు పెడుతూ పబ్లిక్లో ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గించేస్తున్నారా అనే ఒక డౌట్ అనుమానం అయితే నాకు చాలా గట్టిగా తేడా కొడుతుంది. చూడాలి మనం ఈసారి ఎలా ఉంటుందో ఏంటో ఏం కథ చూడాల్సింది. కాకపోతే 3 వారాలకే ఒక చిన్న గ్రాండ్ మినీ ఫినాలేని పెట్టేసి ఆ తర్వాత 3 వారాలకి ఇంకో గ్రాండ్ మినీ ఫినాలేని పెట్టేస్తే అసలు గ్రాండ్ ఫినాలేకి ఉన్న అర్థం కానీ ఆ వెయిటేజ్ కానీ ఉంటుందా, ఊడుతుందా, ఇదొక పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం. మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ గారేమో గంభీరంగా అనేశారు, ఈసారి ఆట తీరే వేరు, 11 సీజన్లు వేరు, 12వ సీజన్ వేరు అని. ప్రతి సీజన్ కూడా వేరే. మనం అనుకుంటాము థీమ్ ఒకటే ఉన్నా కూడా ఆడేవాళ్ళు వేరవుతారు, టాస్కులు వేరే అవుతుంది, మనుషుల మనస్తత్వాలు వేరవుతుంది, ఇంట్రెస్ట్ కూడా వేరవుతుంది. మనం అలా చూడాలి కానీ వేరుగా చూపించాలి కదా అని మొత్తం హౌస్ కాన్సెప్ట్నే మార్చేస్తే క్లిక్ అయితే కావచ్చు, లేదా ఫెయిల్ కావచ్చు. అదంతా పబ్లిక్ చేతిలో ఉంది. చూద్దాం ఏమవుతుందో. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. మీ రామదుర్గమ్మ సుధన్.